సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. I never answer to no, man, I still go, 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 yo, go, go, go. Hustle hard. సో గైస్ టైమ్ ల్యాప్స్ చూసారు కదా, ఎలా ఉంది? సూపర్ కదా. సో అదే మాట మీద అడుగుతున్నాను, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. అండ్ నేను డబుల్ సూపర్. క్లైమేట్ చూసారు కదా ఎలా ఉందో, అలానే ఉందన్నమాట. ఫర్ ది పాస్ట్ 2 to 3 days వర్షం పడుతూనే ఉందన్నమాట. సో కంప్లీట్ గా క్లమ్జీగా ఉండింది మొత్తం. సో ఈ రోజు కంప్లీట్ గా ఏం జరుగుతుందో చూద్దాము. నాకు కూడా తెలియదు, దిస్ ఇస్ నాట్ ఏ స్క్రిప్టెడ్ బ్లాగ్ ఏం కాదు. చాలా మంది ఏం చెప్తారంటే, మీరు ఒక స్క్రిప్ట్ ప్రకారం వెళ్ళండి, వ్లాగ్ లో చాలా బాగుంటుంది, చాలా నీట్ గా సీక్వెన్స్ లో వస్తుందని చెప్తారు. కాకపోతే మనం ఎప్పుడూ స్క్రిప్ట్ ఫాలో అవ్వము. అండ్ దెన్ మనకి స్క్రిప్టెడ్ బ్లాగ్ అంటే ఏంటో కూడా తెలియదు, డైరెక్ట్గా ఏదైతే అది చూపించుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. సో హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ దిస్ న్యూ సిరీస్. డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది డైలీ వ్లాగ్ సిరీస్. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ కనుక మీరు అప్రిషియేట్ చేసి నిజంగానే నాకు మంచి లైక్స్ కానీ మంచి వ్యూస్ కానీ వచ్చినట్టయితే డెఫినెట్గా ఈ డైలీ వ్లాగ్ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తాను. సో ఈ రోజు వచ్చేసి మనం వి విల్ గో టు 2 places. ఒకటి ఏంటంటే, మనకి బైక్ది వెనక టైర్ వాబ్లింగ్ అవుతుందని ఒక చిన్న ఇష్యూ ఉంది, అదొకటి చూపించాలి. సో దానికంటే ముందు ఇప్పుడు ఎట్ ది పాయింట్ ఆఫ్ టైం మనం ఏంటంటే ఒక చిన్న రైడ్ చేయాలి బైక్ మీద. అండ్ యా, క్యాచ్ యు గైస్ ఇన్ ద GoPro view. Or the highway, and in the driveway is a nice range. Cause I grind through the climb, I invite pain. You'll never hear me, bitch, nah, I don't complain. Just gotta flip the switch and you can go and obtain. Mind's got the key ingredient, it's belief. They'll deceive with the negativity. సో గైస్ క్లైమేట్ మాత్రం చాలా బాగుందన్నమాట. అండ్ మనకి ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 26 degrees చూపిస్తుంది. కాకపోతే 26 degrees ఉండదు, ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 23-24 degrees ఉంటుంది ఇప్పుడు టెంపరేచర్. అండ్ ఇంత పొద్దున కూడా చూస్తున్నారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో మనకి. అండ్ ఈ రైడ్, ది స్పెషల్ మార్నింగ్ రైడ్ మాత్రం దిస్ ఈజ్ ఎ మచ్ నీడెడ్ రైడ్ అనమాట నాకు. అంటే రైడ్ అంటే ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు నేను. చూస్తున్నారు కదా, నేనేమి జాకెట్ వేసుకోలేదు, జస్ట్ నార్మల్ వింటర్ జాకెట్ వేసుకుని వచ్చేసాను బయటికి. అండ్ నేను గ్లోవ్స్ కూడా వేసుకోలేదు. సో వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ పర్టికులర్ రైడ్ అనమాట. ఒక చిన్న స్పిన్కి వచ్చాను బయటికి. నాకైతే రోజు ఒక రకమైన మూడ్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. సో దాని నుంచి బయటికి రావాలి, మళ్ళీ మనం వ్లాగ్స్ చేయాలి రెగ్యులర్గా. సో యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫర్ ది పాస్ట్ 4 to 5 days నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేయలేదు. యా, మనం రెగ్యులర్గా వ్లాగ్స్ చేస్తుంటే కొద్దిగా మనకి మైండ్ కూడా చేంజ్ అవుతుంది, కొద్దిగా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది రొటీన్ నుంచి. సో ఇవన్నీ కొద్దిగా మనల్ని దే విల్ ఎంకరేజెస్ టు డూ మోర్ ఇన్ అవర్ లైఫ్ అనమాట. సో యా, విల్ సీ. ఈ రైడ్ మాత్రం దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్ రైడ్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ఆర్ ఆల్వేస్ మై ఫేవరెట్. అండ్ సిటీ ట్రాఫిక్ లేకపోతే ఇంకొద్దిగా ఎర్లీగా బయలుదేరి ఉంటే బాగుండేది. సో ఇప్పుడు టైం చూసుకుంటే 6:30 అవుతుంది. నేను మార్నింగ్ 4:15, 4:30కి లేచాను. తర్వాత నాకు నిద్ర అయితే పట్టలేదు అనమాట. సో అప్పటి నుంచి చూస్తున్నాను బయటికి వెళ్దాం అని చెప్పి. సో బలవంతంగా పుష్ చేసుకుని ఈ టైం అయింది అనమాట నేను బయటికి రావడానికి. కాకపోతే ఒకసారి మన ఫేవరెట్ రోడ్ ఉంది కదా, IDPL చెరువు రోడ్. సో ఒక్కసారి ఆ రోడ్లో ఒక్క రౌండ్ వేసేసి ఇంటికి వెళ్ళిపోతే కొద్దిగా మైండ్ కూడా ఫ్రెష్ అయినట్టు ఉంటుంది. అండ్ దెన్ కొద్దిగా రీసెట్ అవుతుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నాం అనమాట, అంతే. అండ్ ఇంకో విషయం, ఈరోజు చిన్న పనులు ఉన్నాయి. లైక్ హెల్మెట్ ఒకటి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, అది అవ్వట్లేదు. ప్రణయ్ రావట్లేదు, నేను తీసుకోవడం అవ్వట్లేదు, అట్లనే పోస్ట్పోన్ అవుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మొన్న రైడ్లో చూసుకుంటే ప్రణయ్ చెప్పింది ఏంటంటే వెనకాల వీల్ కొద్దిగా వాబుల్ అవుతుంది అని చెప్తున్నాడు. యా, దట్ మైట్ బీ ట్రూ. బికాజ్ మనం ఏంటిదంటే గట్టిగా ఆఫ్ రోడింగ్ చేసామన్నమాట, మామూలు కూడా కాదు. సో అందువల్ల కూడా మనకి ఆ వాబ్లింగ్ అనేది వచ్చి ఉండొచ్చు. సో మొన్న సాటర్డే నేను ఇక్కడ ఒక మెకానిక్ షాప్కి వెళ్ళి ఉండే అనమాట, రాయల్ రంబుల్ అని చెప్పి. సో అక్కడికి వెళ్తే తను ఏమన్నాడంటే కొద్దిగా ఎయిర్ వచ్చిందేమో అన్నట్టుగా అన్నాడనమాట. ఆ ఎయిర్ రావడం అంటే ఏంటో కూడా తెలియదు నాకు ఎగ్జాక్ట్గా. సో ఒకసారి చెక్ చేయాలి, రిమ్ చెక్ చేయాలి. అది చెక్ చేయడానికి మండే రండి అన్నాడు. ఇఫ్ టైం పర్మిట్స్ ఈరోజు ఒకసారి వెళ్ళిపోయి అది కూడా చేసుకుని వచ్చేద్దాం పని. కొద్దిగా రైడ్ ఎంజాయ్ చేసి ఐ విల్ జస్ట్ క్యాచ్ యు ఆఫ్టర్ సమ్ టైమ్. సో గైస్, ఆ రైడ్ అయితే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత మోటో వ్లాగ్ చేసాము. ప్లస్ ఏంటంటే ఇంత ప్లెజెంట్ వెదర్లో మనం ఏంటంటే బైక్ మీద ఒక్క రౌండ్ వేసినా కానీ మనసు అంతా కొద్దిగా రిఫ్రెషింగ్ అయిపోతుంది. ఇది డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడైతే మీరు యూ ఫీల్ కొద్దిగా డిప్రెస్డ్గా లేకపోతే కొద్దిగా సాడ్గా అనిపించిందో బైక్ తీసుకుని బయటికి వెళ్ళండి అండ్ విల్ ఫీల్ ది చేంజ్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా కానీ మీరు వెళ్ళే టైం కూడా చూసుకోవాలి భయ్య. మంచి పీక్ ట్రాఫిక్ టైంలో వెళ్ళారనుకోండి ఇంకా ఎక్కువైపోతుంది బీపీ. సో అందుకని ఎర్లీ మార్నింగ్స్ ఆర్ ది బెస్ట్ టైమ్స్ టు గో ఫర్ ఎ రైడ్ ఫర్ ది మైండ్ టు బి రిఫ్రెష్డ్ అనమాట. అండ్ ఈరోజు ప్రణయ్ కూడా ఫోన్ చేస్తా అన్నాడు హెల్మెట్ తీసుకోవడానికి వెళ్దామని చెప్పి. సో మోస్ట్ ప్రాబబ్లీ హెల్మెట్ తీసుకోవడానికి కూడా వెళ్తాను. సో అది కూడా ఐ మైట్ కవర్ ఇన్ దిస్ బ్లాగ్. చూద్దాం ఏం జరుగుతుందో. సో చలో లెట్స్ సీ.
Even when you feel slow, you can still go. Even when there's no hope. సో గైస్ మనము బయటకు వచ్చాము అండ్ దీంట్లో ఇంజన్ టెంపరేచర్ వచ్చేసి మనకి అంబియంట్ టెంపరేచర్ వచ్చేసి ఇట్ షోయింగ్ అరౌండ్ 30 degrees అనమాట. కాబట్టి 30 degrees లేరు. ఎప్పుడైనా కానీ దీంట్లో మనకి 30 degrees చూపిస్తే దాంట్లో మనం వేసుకోవాల్సిన -2 or 3 వేసుకుంటే మనకి కరెక్ట్ టెంపరేచర్ అనేది క్లైమాటిక్ టెంపరేచర్ అనేది తెలుస్తుంది. బికాజ్ ఇది యాక్చువల్గా సెన్సార్ అనేది ఇంజన్కి దగ్గరగా ప్లేస్ అయి ఉంటుంది కాబట్టి టెంపరేచర్ కొద్దిగా ఎక్కువ చూపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నవ్ వీఆర్ గోయింగ్ టు వీ గేర్స్. సో అక్కడ ప్రణయ్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచో మనకి ప్లాన్ ఉంటుంది కదా హెల్మెట్ తీసుకోవాలని చెప్పి. తను ఆల్రెడీ వచ్చేసి చాలాసేపు అయింది, 15 to 20 minutes అయింది తను వచ్చి. అండ్ మనకి ఫోన్ చేయడం జరిగింది. సో వీఆర్ గోయింగ్ దేర్ అనమాట. అండ్ చూద్దాం మనకు కూడా కుదిరితే మనకు కావాల్సిన మోడల్, మనకు కావాల్సిన కలరు, గ్రాఫిక్స్ ఇవన్నీ దొరికితే సెట్ అయితే తీసేసుకుందాం మనం కూడా. ఇప్పటికే ఇంట్లో 5-6 హెల్మెట్స్ ఉన్నాయి. ఇంకోటి ఉంటే ఇంట్లో ఇంకేం లేదు, ఏమంటారో తెలీదు. బట్ స్టిల్ మనకు తీసుకోవాలనే ఇచ్చింగ్ ఉంటుంది కదా. సో అక్కడికి వెళ్ళిపోయి దెన్ వి విల్ టాక్. చూద్దాం. అక్కడ ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళడం జరిగింది మన టాప్ బాక్స్ కోసము. కాకపోతే అక్కడ మనకు కావాల్సిన మోడల్, మనకు కావాల్సిన రేంజ్ లేకుండే అనమాట. అంతా అబౌవ్ 8,000 9,000 అట్లుండే. సో అప్పుడు ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ సెర్చింగ్ అరౌండ్ 5,000 6,000 పెట్టి టాప్ బాక్స్ తీసుకుందామని వెతుకుతుండే అనమాట. అండ్ అదే మనకి ఆన్లైన్లో దొరికింది, తెప్పించేసాం కూడా. సో నేను యూజ్ చేసే టాప్ బాక్స్ ఒకవేళ వీడియో చూడాలి అనుకుంటే ఏ టాప్ బాక్స్ యూజ్ చేస్తానని చెప్పి డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ అనేది ఇచ్చేస్తాను, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. Still go. I never answer to no, man, I still go. Go, 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 go. You got a mind, but even that could change. You could flip the gray matter like some batter in your brain. That's why I say, fake it till you make it A. And if you play that game, then you just might make a change. Rearrange all the bad to okay. Take the worst thoughts saying, turn them to a game. సో గైస్ వీ గేర్స్లో మన ప్రణయ్ వచ్చేసి ఎగ్జార్ అపెక్స్ హెల్మెట్ తీసుకోవడం అనమాట, హంటర్ సిరీస్లో ఒకటి. అండ్ దెన్ నేను కూడా తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు కావాల్సిన గ్రాఫిక్ మోడల్ దొరకలేదు అనుకున్నట్టే. సో యాక్చువల్గా మనకి మాదాపూర్లో ఇంకోటి హెల్మెట్ వరల్డ్ అనే షాప్ ఉందన్నమాట. సో అక్కడ వీ గెట్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ హెల్మెట్స్ అవి దొరుకుతాయి. సో అక్కడికి వెళ్దామని చెప్పి చూస్తున్నాము. సో తెలీదు, ఒకసారి కాల్ చేసి కనుక్కుని ఒకవేళ షాప్ ఓపెన్ ఉంటే కనుక వెళ్దామని చూస్తున్నాం అనమాట. సరే మరి చలో, బాయ్ బాయ్. సో అదనమాట. సో ప్రణయ్ అయితే తీసుకున్నాడు హెల్మెట్. నాకు పర్సనల్గా కావాల్సిన గ్రాఫిక్స్ దొరకలేదు, అందుకని వేరే హెల్మెట్ వరల్డ్లో కూడా ట్రై చేద్దామని చెప్పి చూసిండే అనమాట. బ్లైండ్గా వెళ్ళే కంటే ఒకసారి కాల్ చేస్తే బెటర్ అన్న ఉద్దేశంతో వాళ్ళకి కాల్ చేస్తే ఓన్లీ రాణిగంజ్, అఫ్జల్గంజ్ ఏదో ఒకటే షాప్ ఓపెన్ చేసి ఉండదని చెప్పారన్నమాట. ఒక బ్రాంచ్ ఓపెన్ చేసిందని చెప్పి మేము యాక్చువల్గా మాదాపూర్ హెల్మెట్ వరల్డ్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా కుదరాక వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. మళ్ళీ చూద్దాం, వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైం, చాలా టైం ఉంది మనకి. ప్లస్ ఏంటంటే నాకు ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే 5-6 హెల్మెట్లు ఉన్నాయి ఇంట్లో, ఇందా చెప్పినట్టు. సో దట్ ఈస్ మై ఓన్లీ కన్సర్న్. హెల్మెట్ అప్గ్రేడ్ అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి, కానీ ఈ హెల్మెట్ తోటి అయితే నాకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన బైక్కి లామినేషన్ కూడా చేపిద్దాం అనుకుంటున్నా, అదే పీపీఎఫ్. సో అది చేయించినప్పుడు హెల్మెట్కి కూడా చిన్న ర్యాప్ లాంటిది వేయిద్దామా అని అనుకుంటున్నాను అనమాట, అని ఆలోచిస్తున్నాను. సో అది చేసే కొద్దిగా న్యూ లుక్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ అనమాట ఏదో ఒకటి. సో గైస్ చూశారు కదా, నేనైతే వేరే హెల్మెట్ వరల్డ్ అనే షాప్ కూడా వెళ్దాం అనుకున్నాను అనమాట. కాకపోతే మనకి ఆ షాప్స్ క్లోజ్ ఉన్నాయి. ఎక్కడో రాణిగంజ్లోనో ఎక్కడో ఒకటే షాప్ ఓపెన్ చేసిందనమాట హెల్మెట్ వరల్డ్ కూడా. సో వి విల్ గో ఇన్ సమ్ అదర్ డే అని చెప్పి నేను ఇప్పటికైతే క్లోజ్ చేసాము టాపిక్. మన ప్రణయ్ అయితే మనకి ఎగ్జార్ హంటర్ అని తీసుకున్నాడు అనమాట, ఎగ్జార్ ఎపెక్స్ హంటర్ అని చెప్పి. సో ఇట్ కాస్టెడ్ హిమ్ 4,994 అనమాట. అండ్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే దట్ ఈస్ అ వండర్ఫుల్ హెల్మెట్, ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్ దాట్. దాని మీద నేను ఒక డెడికేటెడ్ బ్లాగ్ కూడా చేశాను. ఒకవేళ మిస్ అయితే చూడండి, నేను డిస్క్రిప్షన్ సెక్షన్లో దాని లింక్ అనేది ఇచ్చేస్తాను. దట్స్ అ వండర్ఫుల్ హెల్మెట్, బిలీవ్ మీ గైస్. సో దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చాయని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చినాయని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి, సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్.
Jai Hind. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell's wrong with me? I don't get along with anybody, honestly. I've been living in my own head constantly, thoughts jumbled round, think I need a new lobotomy.